లో ఉన్న థియేటర్ల మీద ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే వచ్చింది. దీంట్లో ఏంటంటే మ్యాటర్, ఇప్పుడు మన తెలంగాణలో ఏవైతే సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయో చాలా సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయి. హైదరాబాద్ లోనే దాదాపు 100కు పైగా అయితే సింగిల్ స్క్రీన్స్ అయితే ఉన్నాయి. బట్ ఈ సింగిల్ స్క్రీన్ అనేవి ఇప్పుడు రన్ అవ్వడం చాలా కష్టం అవుతుంది. ఎవరైతే డిస్ట్రిబ్యూటర్లు మూవీ కొని వాళ్ళకి పే చేసి రెంటల్ వైజ్ గా ఇస్తున్నారో ఇట్లా వాళ్ళకి వర్కౌట్ అయితే అవ్వట్లేదు. సో ఇంకా వీళ్ళైతే కొత్త సిస్టమ్ అయితే తీసుకుని అయితే వచ్చారు. ఇప్పుడు ఏదైతే కొత్తగా ఏప్రిల్ 3 నుంచి రిలీజ్ అవుతున్న మూవీస్ ఉంటాయో ఆ ప్రతి ఒక్క మూవీకి కూడా పర్సెంటేజ్ బేసిస్ మీద అయితే ఇప్పుడు థియేటర్లు అయితే రన్ అయితే అవుతాయి అని చెప్పి ఒక కొత్తగా అయితే ఒకటి తీసుకొని అయితే వచ్చారు. డిస్ట్రిబ్యూటర్లు వచ్చేసి 60% నెట్ అయితే వాళ్ళు తీసుకుంటారు ఫస్ట్ వీక్ లా, అలాగే 50% వచ్చేసి సెకండ్ వీక్ లో తీసుకుంటారు అండ్ 40% వచ్చేసి థర్డ్ వీక్ లా. ఏదైతే పెద్ద మూవీస్ ఉన్నాయో 2 నుంచి 2.5 కి హైక్స్ అయితే ఉంటాయి. ఈ పర్సెంటేజ్ కి వాళ్ళకి ఎలా హైక్స్ వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీని ఒక డిస్ట్రిబ్యూటర్ నైజాం ఏరియాలో 20 కోట్లు పెట్టి కొన్నాడు. పెద్ద మూవీని హైదరాబాద్ లో తెలంగాణలో వచ్చేసి 20 కోట్లు పెట్టి కొన్నాడు ఒక డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు. ఆ 20 కోట్లు కొన్ని ఇప్పుడు ఏదైతే థియేటర్లు ఉన్నారో ఆ థియేటర్లకి ఈ ఏరియాలో ఉన్న థియేటర్ సింగిల్ స్క్రీన్ కి అతను ఇస్తాడు. అక్కడ వచ్చేసి ఆ థియేటర్ మొన్నటి వరకు కరెంట్ ఛార్జ్ ఒకటే తీసుకునేవాడు, ఆ పర్ షోకి రెంట్ అనేది తీసుకునేవాడు. బట్ ఎప్పుడు కూడా పర్సెంటేజ్ బేసిస్ గా తీసుకోలేదు తను. సో ఇప్పుడు ఇప్పటి నుంచి పర్సెంటేజ్ బేసిస్ గా, అంటే ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ ఎలా అయితే థియేటర్ రెంట్ తీసుకొని వదిలేస్తున్నారో ఇప్పుడు అలా కాదు. థియేటర్ లో ఏదైతే షేర్ అయితే వస్తుందో ఒక సింగిల్ స్క్రీన్ నుంచి ఒక ఫస్ట్ షోకి ఒక 5 లక్షల షేర్ వచ్చిందంటే ఆ 5 లక్షల గ్రాస్ వచ్చిందంటే షేర్ అనేది తీసుకుంటారు. పర్సెంటేజ్ బేసిస్ గా 50% ఫస్ట్ వీక్ లో తీసుకుంటారు. అంటే ఇలాగా వాళ్ళకి లాభాలు కూడా వస్తాయి. సింగిల్ స్క్రీన్ కూడా సర్వే అయితే అనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. మరి ఏమంటారు దీని మీద, ఉపయోగపడుతుంది అంటారా? సింగిల్ స్క్రీన్ ఉండాలి. ఎన్ని మల్టీప్లెక్స్ వచ్చినా సింగిల్ స్క్రీన్ లో బెస్ట్ ఆప్షన్ చూడాలంటే.